షబ్బీర్ కాకర్ల 2004లో 'ఆయుధ ఇంతు' అను మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ మూవీలో మాత్రం అంత ఇంపార్టెంట్ రోల్లో యాక్ట్ చేయలేదు. ప్రియాంక జవాల్కర్ 'టిల్లు క్యూబ్'లో యాక్ట్ చేస్తున్నట్టు రూమర్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ప్రియాంక 2014లో 'నెరుంగివా ముత్తమిదాతే' అన్న మూవీలో చంద్రు సుబ్రహ్మణ్యం అనే క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. చాలా రోజుల తర్వాత ప్రియాంక జవాల్కర్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. 2025లో 'మ్యాడ్ స్క్వేర్' అన్న మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీలో ప్రియాంక జవాల్కర్ లైలా అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. ఈ మూవీలో 2019లో 'పేట' అన్న మూవీ వచ్చింది. డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు డైరెక్షన్లో. ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్లో షబ్బీర్ కాకర్లగా యాక్ట్ చేశారు అజిత్ అన్న రోల్లో. అండ్ ఈ మూవీ తర్వాత 2024లో 'టిల్లు స్క్వేర్' అన్న మూవీ వచ్చింది. ఈ మూవీలో ప్రియాంక జవాల్కర్ కెమెరా అపీరియన్స్ ఇచ్చారు. అండ్ దాని తర్వాత ప్రియాంక జవాల్కర్, షబ్బీర్ రీసెంట్గా 2020లో 'మామా కాకి' అన్న వెబ్ సిరీస్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్లో అంత ఇంపార్టెంట్ రోల్లో యాక్ట్ చేయకపోయినా మధుకి పెళ్ళికొడుకు క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. ఈ సిరీస్ అన్నది జీ5లో రిలీజ్ అయింది. ప్రియాంక జవాల్కర్ 'దమనం' అన్న మూవీలో జారా అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. దాని తర్వాత కొన్ని మూవీస్లో షబ్బీర్ 'ఆడంగా మీరు' అన్న మూవీలో భువన్ షేర్ అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. అండ్ దీని తర్వాత ఆయన మూవీ సెలెక్షన్స్ కాకుండా వెబ్ సిరీస్ చేసుకుంటూ పోతున్నారు. వైష్ణవి చైతన్య రీసెంట్గానే ఒక మూవీకి సైన్ చేశారు. ఈ మూవీ నేమ్ అన్నది ఇంకా మూవీ టీం వాళ్ళు రిలీజ్ చేయలేదు. అయితే ఈ మూవీని వైష్ణవి చైతన్య 2016లో 543221 అన్న మూవీలో విక్రమ్ అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. అండ్ నెగిటివ్ రోల్లో ఎక్కువగా యాక్ట్ చేస్తున్నారు. రీసెంట్గా హీరోయిన్ వైష్ణవి చైతన్య 'జాక్' మూవీ అన్నది రిలీజ్ అయింది. ఈ మూవీ అంతగా హిట్ కాకపోయినా వైష్ణవి చైతన్య యాక్టింగ్కి మంచి మార్కులే పడ్డాయి. తమిళ్లో కామెడీ థ్రిల్లర్ మూవీ అయిన 'టెడ్డీ' మూవీలో షబ్బీర్ హరీష్ అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు.